సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన రా హైలైట్స్ వీడియో. అండ్ చూడండి, ఫైనల్ ఈరోజు ఆ మిస్టరీ మాస్క్ మ్యాన్ రివీల్డ్ అయిపోయిండు. అంటే ఆ మాస్క్ పెట్టుకుని ఎవరు వచ్చి అటాక్ చేస్తుండేనో ఆ మాస్క్ వెంకల మనిషి, ఆ సూపర్ స్టార్ ఎవరో ఈరోజు రాలో చాలా క్లియర్లీ తెలిసిపోయింది, చాలా క్లియర్లీ రివీల్డ్ అయిపోయింది. అండ్ బాస్ అంతేకాదు, ఇంకా చాలా జరిగింది. గుంథర్ పైన ఫ్యాన్స్ రియాక్షన్, గుంథర్ ఏమని చెప్పిండో ఈరోజు వచ్చి చాలా జరిగిందనే మాట. సో మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డ్రూ మ్యాకింటైర్ కొడి రోడ్స్ అయితే డ్రూ మ్యాకింటైర్ ఇంటికి వెళ్ళి మరి అటాక్ చేసి చాలా తమాషాలు జరిగినాయి రీసెంట్లీ. సో మొత్తం ఇదే వీడియోలో మాట్లాడదాం. సో ఇక టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన గుంథర్ది. అండ్ మన గుంథర్ ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ బూ చేసినారు. బట్ నాకు తెలిసి ఓపెన్ చెప్పాలంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ కొంచెం డెడ్గా అనిపించింది బాస్, ఓపెన్గా చెప్పాలంటే. ఎందుకంటే చూడండి, చాలాసార్లు ఏమవుతుంది అంటే కొన్ని ఎరీనాస్, కొన్ని సిటీస్ ఎలాంటివి ఉంటాయి అంటే చాలా జబర్గా చీర్ చేస్తారు, బూ చేసే ఉంటే చాలా భయంకరంగా బూ చేస్తారు. బట్ ఈ క్రౌడ్ కొంచెం డల్ అనిపించింది. వాళ్ళు ట్రై చేసినారు బట్ ఆ లెవెల్లో అనిపించలేదు. అంటే బూ చేసినారు, కొంచెం తిట్టినారు, బూ చేసినారు. అండ్ మన గుంథర్ రింగ్లో వచ్చి ఏమని చెప్పిండంటే, నేను చెప్పినాను కదా, నేను చెప్పినట్టు నేను చేసి చూపించినాను, నేను జాన్ సీనాకి ఓడిపిస్తానని చెప్పినాను, నేను ఓడిపించేసినాను అని మన గుంథర్ మాట్లాడుతుంటాడు. సో ఫ్యాన్స్ బూ చేస్తుంటారు. అండ్ దానిగా మన గుంథర్ రింగ్ బయటికి వెళ్ళిపోయినట్టు చేసిండు, రింగ్లో వచ్చిండు, మళ్ళీ బయటికి వెళ్ళిపోయిండు, మళ్ళీ ఒకసారి వచ్చిండు. కామెంటర్ స్టైల్ పైన నిలబడి ఏమని చెప్పిండు, ఇప్పుడు నా టైం స్టార్ట్ అయిపోయింది. అండ్ జాన్ సీనాకి నేను అంటే బి అని తిట్టిండు. జాన్ సీనాకి నేను ట్యాప్ అవుట్ చేయించినాను. అండ్ ఏ టైప్లో ట్యాప్ అవుట్ చేసింది తెలుసా? ఒక బి లాగా. బి అంటే అది ఒక గలీజ్ వర్డ్ అనే మాట, మన నార్మల్ భాషలో లా, ఇక మీరు అర్థం చేసుకోండి. తిట్టేసిండు ఈ టైప్లో. సో తిట్టి అదే చెప్పిండు, నేను జాన్ సీనాకి ట్యాప్ అవుట్ చేపించేసినాను ఒక బీ లాగా అని చాలా క్లియర్గా ఇక్కడ చెప్పేసిండు. ఫ్యాన్స్ బూ చేస్తూనే ఉంటారు. దాని తర్వాత బ్యాక్ స్టేజ్ వెళ్ళిండు. బ్యాక్ స్టేజ్ కొంతమంది సూపర్ స్టార్స్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు, లైక్ R-Truth వచ్చిండు. అండ్ దాని తర్వాత నికోల్డిస్ ఏమని చెప్పిండు అంటే, నికోల్డిసా కాదు, ఈ మధ్య నికోల్డిస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. నికోల్డిస్ ఎక్కువ తమాషా నడుస్తుంది. నికోల్డిస్ అని వచ్చింది. యాక్చువల్లీ ఆడమ్ పియర్స్, రా జనరల్ మేనేజర్. సో ఆడమ్ పియర్స్ అక్కడ ఏమని చెప్పిండు అంటే, నువ్వు జాన్ సీనాకి ఓడిపించేసినావు, రిటైర్ చేసినావు. అండ్ ఈరోజు జాన్ సీనా లేనప్పుడు వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, తెలుసు ఆ మనిషి ఇప్పుడు రాడని. సో అందుకే ఈ టైప్లో మాట్లాడుతున్నావు. సో నువ్వు పెద్ద రింగ్ జనరల్ అనుకుంటున్నావు ఏంది అని టైప్లో మాట్లాడి, అంటే కొంచెం అక్కడ తిట్టిండు. మన ఓపెన్ చెప్పాలంటే అసలు దీని అమ్మ అసలు ఊకే నికోల్డిస్ ఎందుకు వస్తుంది? ఆడమ్ పియర్స్ అసలు ఎందుకు తిట్టిండేమో అది నాకు ఇక స్టిల్ అర్థం కాలేదు. అక్కడ అసలు ఆడమ్ పియర్స్కి ఏమో వస్తుంది. ఇప్పుడు రిటైర్మెంట్ మ్యాచ్ ఉండే వచ్చిండు, ఫైట్ చేసిండు. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు రావాల్సిందే, ఫైట్ చేయాల్సిందే, చేసిండు. ఫ్యాన్స్ తిడుతున్నారు, ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ తిట్టడం ఏంది అది అర్థం కాలేదు. దాని తర్వాత ఇక వెళ్ళిపోని చెప్పిండు. ఏజే స్టైల్స్తో ఫేస్ టు ఫేస్ వచ్చిండు అనమాట మన గుంథర్. అండ్ ఇప్పుడు క్లియర్లీ హింట్ ఇచ్చింది మన WWE. అండ్ అదేంటంటే మన గుంథర్ నెక్స్ట్ టార్గెట్ ఏజే స్టైల్స్. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అంటే నెక్స్ట్ ఫ్యూడ్ అనుకోగల, ఫ్యూడ్లో మ్యాచెస్లో టార్గెట్లో తేడా వేరే ఉంది. టార్గెట్ అంటే నా అర్థం ఏంటంటే రిటైర్మెంట్ చేసే టార్గెట్. అంటే బ్రాక్ లెస్నర్ బి ఉన్నాడు, బట్ బ్రాక్ లెస్నర్ కంటే ముందు ఏజే స్టైల్స్కి రిటైర్ చేస్తాడు అనుకుంటా మన గుంథర్. చాలా క్లియర్లీ హింట్ ఇచ్చినారు ఇక్కడ మన WWE వాళ్ళు. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఇలా చిన్న సెగ్మెంట్ ఇలా హింట్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి ద న్యూ డే వర్సెస్ ది ఊసోస్ మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి, ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ బాస్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన ది ఊసోస్. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ లాకర్ రూమ్లో ద విజన్ ఫ్యాక్షన్ కనిపించింది. వాళ్ళు లాస్ట్ వీక్ ఇలా నైట్ పైన అటాక్ చేస్తారు కదా, సో దాని గురించి మాట్లాడుతుంటారు. అండ్ మన బ్రౌన్ బ్రేకర్ పాల్ హేమంత్తో మాట్లాడిండు అక్కడ. అండ్ ఏమని చెప్పిండంటే, ఈరోజు ఒకవేళ CM Punk వచ్చిండనుకో, CM Punk కనిపించిండనుకో, CM Punk ఇచ్చి పడేస్తాను, చాలా భయంకరంగా కొట్టేస్తా అని ఈ టైప్లో బ్రౌన్ బ్రేకర్ మాట్లాడుతుంటారు. సో అప్పుడే పాల్ హేమన్ చాలా క్లియర్లీ, వద్దు అసలు ఎందుకు అటాక్ చేస్తాను, ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇంకా 21 days టైం ఉంది, నీ మ్యాచ్ ఉంది January 5th, అంటే మనకు January 6th రోజు మీ మ్యాచ్ ఉంది
అండ్ అలాంటివి నువ్వు ఒకవేళ నువ్వు అటాక్ చేస్తే నువ్వేమనుకుంటున్నావు, అప్పుడు కనిపించడం అనుకుంటున్నావు. 21 days అంటే నీకు అర్థమవుతుందా? చాలా గ్యాప్ ఉంది, వచ్చేస్తాడు, కనిపిస్తాడు మళ్ళొకసారి. నువ్వు ఏదో అనుకుంటున్నావు చాలా వీక్ అయిపోతాడని. లేదు, నా మాట ఏను, నువ్వు ఎలాంటి తప్పు చేయకు. January 6th రోజు నువ్వు వరల్డ్ ఛాంపియన్ అయిపోతావు, అర్థమవుతుందా? నువ్వు ఎలాంటి తప్పు చేయకు, లేదంటే ఛాన్స్ గడబడైపోతుంది అని ఇక్కడ మన పాల్ హేమన్ చాలా క్లియర్లీ చెప్పినారు మన బ్రామ్ బ్రేకర్కి. అండ్ అంతేకాదు మన ఆడమ్ పియర్స్ పాల్ హేమన్కి అడిగిండు ఈరోజు, అంటే అసలు ఆ మాస్క్ మ్యాన్ ఎవరు, మాస్క్ పెట్టుకుని అసలు ఎవరు వస్తుండు ఏంటంటే తెలియదని చెప్పిండు అనమాట మన పాల్ హేమన్. సో ఏది ఉన్నా వెళ్ళకపోయినా నాకు ఈరోజు తెలిసిపోవాలి చూడని ఈ టైప్లో మన ఆడమ్ పియర్స్ చెప్పిండు మన బ్యాక్ స్టేజ్ మన పాల్ హేమన్కి. సో అందుకని మేబీ ఈరోజు రివీల్ అయిందనుకుంటా. అండ్ అంతేకాదు దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది మన రియా రిప్లీ అండ్ ఇయో స్కైది. అండ్ అక్కడ వాళ్ళు రింగ్ సైడ్ వస్తున్నప్పుడు ఆస్క్ అక్కడ క్రౌడ్ కూర్చొని ఉండే, అండ్ క్రౌడ్ నుంచి ఆస్క్ ఆ మిస్ట్ పాయిజన్ ఆ గ్రీన్ మిస్ట్ ఉంటుంది కదా, అది రియా రిప్లీ ఫేస్ పైన ఉంచేసింది. అండ్ బాస్ ఇంకేముండే దాని తర్వాత ఇక వీళ్ళు చాలా భయంకరంగా అటాక్ చేసినారు ఆస్క్ అండ్ క్యారీసింగ్ కలిసి. అంటే మన రియా రిప్లీ పైన అండ్ ఇయో స్కై పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అండ్ ఇక్కడనే ఇలా ఈ బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మ్యాగ్జిన్ డూప్రీ వర్సెస్ ఐవీ నాల్ మధ్యలో ఒక మంచి టైటిల్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఎస్, అంటే మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. అండ్ బాగానే ట్రైన్ చేసింది మన నటాలియా మన మ్యాగ్జిన్ డూప్రీకి, ఎందుకంటే కొంచెం బాగానే ఫైట్ చేసింది ఈరోజు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన మ్యాగ్జిన్ డూప్రీ. అండ్ స్టిల్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన మ్యాగ్జిన్ డూప్రీ. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM పంక్ది. సో మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ CM పంక్ రింగ్లో వచ్చిండు, ఫ్యాన్స్ చీర్ చేసినారు. అండ్ CM పంక్ ఏమన్నారంటే 2 వారాల నుంచి రాలేదు, కనిపించలేదు, ఎందుకంటే నాకు కొంతమంది ఇక్కడ మెడికల్లీ క్లియర్ చేయలేదు. సో ఈ 2 వారాలది బాధ చాలా ఉంది మనసులో. అండ్ ఆ బాధ ఏందో తెలుసు CM పంక్ ఫ్యాన్స్కి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. CM పంక్ డాగ్ ఉండే కదా, సో అది చనిపోయిందన్నమాట. సో ఆ బాధ ఉంది మన CM పంక్కి. సో అదే అక్కడ ఇండైరెక్ట్లీ అక్కడ మెన్షన్ చేసిండు. అండ్ నేను మా ఇంట్లో కూర్చున్నప్పుడు నేను చూసిన టీవీలో ఈ నెపో బేబీ బ్రామ్ బ్రేకర్, ఒక నెపో బేబీ ఇష్టపడ్డట్టు చాలా వాగిండు నా గురించి, నా ఫ్యామిలీ గురించి. అండ్ లాస్ట్ వీక్ నువ్వు ఏమన్నావు బ్రామ్ బ్రేకర్ ఇక్కడ రింగ్లో వచ్చి, అంటే నేను నీ కెరియర్ ఎండ్ చేయడానికి ట్రై చేసిన అని నువ్వు చెప్పినావు. నాకు తెలుసు బ్రామ్ బ్రేకర్ అంటే మీకు బ్రెయిన్ పని చేయదన్నమాట. నువ్వైనా సరే, నీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, మీ ఫ్యామిలీలో ఎవరికి బ్రెయిన్ పని చేయదు, మైండ్ లేదు అసలు మీకు. చూడు, నువ్వు వార్ గేమ్స్ కోసం సైన్ చేసినావు అంటే నువ్వు వార్ కోసం సైన్ చేసినట్టే, అర్థమైందా? అండ్ నువ్వేమన్నావు నీకు 2011 CM పంక్ కావాలా? ఫస్ట్ నువ్వు ఈ 2025 CM పంక్ అయితే హ్యాండిల్ చేయి సింగిల్ హ్యాండ్లీ. నువ్వు నీ ఫ్రెండ్స్ హెల్ప్ లేనిది నువ్వేం చేయలేవు. నువ్వు నీ ఫ్రెండ్స్ హెల్ప్ లేనిది ఈ 2025 CM పంకే నువ్వు హ్యాండిల్ చేయలేవు. అలాంటిది నీకు 2011 CM పంక్ కావాలా అని ఈ టైంలో కొంచెం మాట్లాడినారు అక్కడ CM పంక్. అండ్ CM పంక్ ఏమన్నారంటే బ్రామ్ బ్రేకర్ FI బ్రాన్సన్ రీడ్ ది సునామీ అండ్ ఆ సెప్టిక్ ట్యాంక్ డ్రూ మ్యాకింటైర్కి అయితే సెప్టిక్ ట్యాంక్ అని చెప్పిండు అక్కడ. సో డ్రూ మ్యాకింటైర్ నా పైన అటాక్ చేయడము అండ్ ఆ మాస్క్ మ్యాన్ వచ్చి నా పైన అటాక్ చేసిండు. దాని తర్వాతనే కదా బ్రౌనీ నువ్వు నాకు పిన్ చేసినావు. అండ్ కంగ్రాచులేషన్స్ నీకు, అంటే నువ్వు నన్ను పిన్ చేసినందుకు నీకు టైటిల్ అవకాశం దొరికింది. కానీ నువ్వు సింగిల్గా పిన్ చేసినావైంది, నాకు చేయలే కదా. అండ్ ఇంకొకసారి నువ్వు నా వైఫ్ గురించి మాట్లాడినావు అనుకో, నీకు చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాను అని ఇక్కడ బాగానే వార్నింగ్ ఇచ్చేసిండు. అలా డాడ్ గురించి, అంటే మన బ్రామ్ బ్రేకర్ వాళ్ళ డాడ్ వాళ్ళ బ్రదర్కి అక్కడ అంటే వాళ్ళకి మెన్షన్ చేసిండు, వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడిండు అక్కడ మన CM పంక్. అండ్ CM పంక్ ఒక ఛాలెంజ్ చేసిండు, ఇలా దమ్ముంటే నువ్వు రా January 6th రోజు నువ్వు వచ్చి నాతో సింగిల్గా ఫైట్ చూపి. కానీ నాకు తెలుసు నీలో అంత దమ్ము లేదు, నువ్వు సింగిల్గా ఫైట్ చేయలేవు, నువ్వు విజయం కంపల్సరీ తీసుకొస్తావు, ఎందుకంటే నీలో అంత దమ్ము లేదు. ఈ టైటిల్ తీసుకొని ఈ కంపెనీకి నడిపించేంత దమ్ము నీలో లేదు, అర్థమవుతుంది అని అక్కడ బాగానే ఎగ్రీ చేసిండు బాస్ మన CM పంక్. బ్రామ్ బ్రేకర్ ఫ్యామిలీ జోలికి వెళ్ళిపోయాడు. స్టూడెంట్ ఫస్ట్ అయితే బ్రామ్ బ్రేకర్ స్టార్ట్ చేసిండు, CM పంక్ వైఫ్ గురించి మాట్లాడిండు. అండ్ ఇప్పుడు మన CM పంక్ అలా ఫ్యామిలీ గురించి మాట్లాడి ఇచ్చేసిండు బ్రామ్ బ్రేకర్కి. అండ్ మన
ఛాంపియన్ అంటే January 6 రోజు మన సీఎం పంక్ గెలుస్తారు. అండ్ దాని తర్వాత పాల్ హెమన్కి వదిలేసి వెళ్ళిపోతాడు, బ్రాన్సన్ రీడ్ వెళ్ళిపోతాడు. ఆ యూట్యూబ్ స్కామర్స్ అని అక్కడ ఎక్కిరిచ్చిండు అన్నమాట. అందరికీ బాగానే ఉండేది సెగ్మెంట్. అండ్ ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే మన సీఎం పంక్ గెలుస్తాడు అని చాలా క్లియర్ చెప్పేసి, అండ్ దమ్ ఉంటే సింగిల్గా వచ్చి చెప్పేసిండు అక్కడ మన సీఎం పంక్. నాకు తెలుసు ఆ మాస్క్ మ్యాన్ అందరూ ఇంటరప్ట్ చేస్తారు, బట్ అయినా సరే నీలో దమ్ ఉంటే సింగిల్గా ఫైట్ చూపి అని చెప్పినారు అన్నమాట సీఎం పంక్. అండ్ ఇంకేముండే ఇక్కడ ఈ సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత వచ్చింది ఒక మంచి మ్యాచ్, మన స్టెఫనీ వకేర్ వర్సెస్ మన రకెల్ రోడ్రిగస్ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ బాగానుండేనా అంటే ఎస్ కొంచెం బాగానుండే, బట్ ఈ మ్యాచ్ మధ్యలో మన నిక్కీ బెల్లా వచ్చి అటాక్ చేసిన, అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. రకెల్ రోడ్రిగస్ పైన అటాక్ చేసి ఆ రింగ్లో వచ్చి మన స్టెఫనీ వకర్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసింది మన నిక్కీ బెల్లా. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఇలా మ్యాచ్, ఇలా ఈ సెగ్మెంట్, ఇలా చిన్న బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ రా మెయిన్ ఈవెంట్లో మనకి లోగన్ పాల్ వర్సెస్ రెమిస్టేరియో మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ బాగానుండే. మ్యాచ్ మధ్యలో మన బ్రాన్సన్ రీడ్ అంటే ఇంటరప్ట్ చేస్తున్నప్పుడు మన సీఎం పంక్ వచ్చి ఇలా పైన స్టీల్ చైర్తో అటాక్ చేసిండు, అంత బాగానుండే. బట్ ఆ మిస్టరీ మాస్క్ మ్యాన్ వచ్చి రెమిస్టేరియో పైన అటాక్ చేసి స్టాంప్ చేసిండు రింగ్ ఏప్రిన్ పైన. దీని లాభం లోగన్ పాల్కి అయింది. అండ్ లోగన్ పాల్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయాడు. అండ్ అంతలోనే మన అంటే సీఎం పంక్ రింగ్లో రాగానే ఆ మిస్టరీ మాస్క్ మ్యాన్ అక్కడ క్రౌడ్లో వెళ్ళిపోయాడు. అండ్ క్రౌడ్లో వెళ్ళిన తర్వాత ఆ మాస్క్ తీసేసిండు. అండ్ గెస్ వాట్ ఎవరు? ఆస్టిన్ థియరీ. నేను చాలాసార్లు చెప్పినాను ఆస్టిన్ థియరీ అని, చాలా రూమర్స్ వస్తున్నాయి. సో ఆస్టిన్ థియరీ కావచ్చు, ఎక్కువ ఛాన్సెస్ అయితే మన ఆస్టిన్ థియరీ ఉన్నాయని చెప్పినాను. అండ్ ఆస్టిన్ థియరీ వాస్ రివీల్డ్ అయిపోయిండు మన ఆస్టిన్ థియరీ. ఆ మిస్టరీ హ్యాజ్ ఏ మిస్టరీ మాస్క్ మ్యాన్ అక్కడ మన ఆస్టిన్ థియరీ అనమాట. అండ్ అంతేకాదు బాస్, దాని తర్వాత బ్రాన్ బ్రేకర్ స్పియర్ ఇచ్చేసిండు సీఎం పంక్ రింగ్లో. అండ్ ఇంకొకసారి నా ఫ్యామిలీ గురించి బ్యాడ్గా మాట్లాడినావనుకో ఇక నీకు ఉంటుంది చూడు, చాలా భయంకరంగా ఇస్తా అని మన బ్రాన్ బ్రేకర్ వార్నింగ్ ఇచ్చేసిండు సీఎం పంక్కి. అండ్ ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. అండ్ మన ఆస్టిన్ థియరీ హ్యాజ్ ఏ మిస్టరీ మాస్క్ మ్యాన్ రివీల్డ్ అయ్యింది అనమాట. సో మీకు ఆస్టిన్ థియరీ చూసి ఎట్లా అనిపించిందో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ మన కోడీ అండ్ డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడితే మన నిక్ ఆల్డిస్ డ్రూ మ్యాకింటైర్ ఇంటికి వెళ్ళిండు మాట్లాడడానికి. అంటే అంటే సస్పెన్షన్ ఉంది కదా, ఆ సస్పెన్షన్ తీస్తా, నువ్వు వచ్చేసే నీకు మ్యాచ్ బి ఇస్తా అని చెప్పి ఆఫర్ ఇచ్చినప్పుడు నాకు మ్యాచ్ అంటే నాకు కోడీ టర్మ్స్ పైన మ్యాచ్ ఏం అవసరం లేదని చెప్పిన అనమాట. అంటే నాకు తెలుసు ఎవరైనా ఒకళ్ళు మళ్ళీ ఇంటరప్ట్ చేస్తారు, మ్యాచ్ బేకార్ అయిపోతాను ఈ టైప్లో మా డ్రూ మ్యాకింటైర్ మాట్లాడుతుంటారు. సో మ్యాచ్ అయితే ఇలా మధ్యలో పెడతాను, నేను మ్యాచ్ బుక్ చేస్తాను చెప్పేసి అక్కడ మన నిక్ ఆల్డిస్ డ్రూ మ్యాకింటైర్ అండ్ కోడీ రోడ్స్ మధ్యలో. కానీ అంతలో కోడీ రోడ్స్ డ్రూ మ్యాకింటైర్ ఇంటికాడికి వచ్చేసిండు. అండ్ ఇలా మధ్యలో బ్రాల్ జరిగింది బాస్. ఎస్, కోడీ రోడ్స్ డ్రూ మ్యాకింటైర్ ఇంటికి వెళ్ళి మరీ కొడుతుండు, బట్ వీళ్ళు కోడికి సస్పెండ్ చేయరు. కానీ అలాంటిది డ్రూ మ్యాకింటైర్ అక్కడ వచ్చి మ్యాచ్ మధ్యలో లేదా అక్కడ బ్యాక్ స్టేజ్ అయినా సరే రింగ్ అటాక్ చేస్తే మాత్రం డ్రూ మ్యాకింటైర్కి వీళ్ళు సస్పెండ్ చేస్తారు. కానీ కోడీ రోడ్స్ ఇంటికి వెళ్ళి అటాక్ చేస్తే మాత్రం వీళ్ళు సస్పెండ్ చేయరు. తెలుసు కదా ఎందుకో? తెలీదా? పాలిటిక్స్ రా బాబు, చాలా భయంకరంగా పాలిటిక్స్ ఆడుతున్నాడు మనోడు. అదే కదా ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. సో చూడాలి ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ వీళ్ళ మధ్యలో మ్యాచ్ అయితే బుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ మ్యాచ్లో మన డ్రూ మ్యాకింటైర్ గెలుస్తాడా లేదా మరోసారి ఓడిపోతారా, అదే చూడాలి. అండ్ మీకు ఈరోజు రా ఎట్లా అనిపించింది కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.